మనం నిలబడి ఉన్నది లోవర్ మానేరు డ్యామ్ కట్ట. ఇది మనకి ఎంత కనబడుతున్నది మానేరు డ్యామ్. మొత్తం నీళ్ళు లేక ఎండిపోయి పచ్చగా గట్టి కనబడుతూ ఉంది. అటు పైన బ్రాజ్ చేస్తూ కనబడుతూ ఉంది. వాస్తవానికి ఇది ఇప్పటికే నింపాల్సి ఉంటే ప్రభుత్వం. ఇవాళ మనకి ఏదైతే గోదావరిలో లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తూ సముద్రం పాలవుతున్నాయో, కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన కల్లెపల్లి పంప్ హౌస్ వద్ద ఇవాళ లక్షలాది క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి. అక్కడ ఒక పంపు ఒక బటన్ నొక్కి ఆన్ చేస్తే చక్కగా అక్కడి నుంచి అనారం సుందిల్లా ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి తీసుకొని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా దీనిపైన ఉన్న మిడ్ మానేరుకి వచ్చి మిడ్ మానేరు నుంచి దీంట్లో నింపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి కాకతీయ కెనాల్ ప్రారంభమవుతుంది. మనకు సూర్యాపేట జిల్లాకు నీరు తీసుకొచ్చే కాలువ కాకతీయ కెనాల్ మనకు కింద వైపు కనబడుతుంది. మరి లక్షలాది ఎకరాలు ఉంటే వందలాది టీఎంసీలు, లక్షలాది క్యూసెక్లు అంటే వందలాది టీఎంసీల నీళ్లు ఇక సముద్రం పాలైనాయి. కానీ ఇవాళ ఎల్ఎండి ఎట్లా ఉందో మొత్తం మట్టి గుట్టలు తేలి మన దగ్గర సూర్యాపేట జిల్లాలో చెరువులు కూడా ఇదే పద్ధతిలో ఎండిపోయి ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వానికి ఏమాత్రం సోయినా రైతాంగం పట్ల ప్రేమ ఉన్నా ఈ పాటికి ఇవి నిండాల్సినవి ఉండే. ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చి మనకు హుజురాబాదు వరంగల్ మీదుగా మనకు వచ్చి మైలవరం ప్రాజెక్ట్ అయితే అని చెల్లి బయనవాగు ప్రాజెక్ట్ అయితే అవి తిప్పుకొని మనకు సూర్యాపేట తొమ్మిది తాలూకాలకు నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇచ్చే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు సోయిన ప్రభుత్వం ఇప్పటికి కూడా రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. కేవలం కేసీఆర్ గారి పైన కోపంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న దిగుతూనో ఇటువంటి దుర్మార్గమైన చర్య పూనుకుంటుంది. రైతాంగాన్ని ముంచే పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. రేపు ఉదయం మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఏదైతే కాళేశ్వరం దగ్గర ఉన్న